ఫ్రెండ్స్, అమెజాన్ అలాగే ఫ్లిప్కార్ట్ రెండింటిలో కూడా సేల్స్ నడుస్తూ ఉన్నాయి. ఈ సేల్స్ అన్నిటిలో కూడా అన్నిటికంటే హైయెస్ట్ గా అమ్ముడుపోయినటువంటి డివైస్ ఏంటో తెలుసా? తెలిస్తే వీడియోని పాస్ చేయండి, ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. వద్దులేండి, నేనే చెప్పేస్తాను, తినబోయే ముందు రుచులు ఎందుకు. ఎస్, హియర్ ఇట్ ఇస్. ఐఫోన్. సుమారుగా 4 లక్షల ఐఫోన్లని కేవలం ఫ్లిప్కార్ట్ మాత్రమే అమ్మిందంటే అమెజాన్ ఇంకా రికార్డ్స్ అయితే బయటికి తీయలేదు. అంటే దీంట్లో మొత్తం మీకు ఐఫోన్ 13, 14, 15 ప్రతి ఒక్క ఐఫోన్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది నిన్నటిది. మరి ఈ రోజుకి ఇంకెంత అయిందో మరి నాకు తెలియదు. మేబీ అమెజాన్ కూడా అప్రాక్సిమేట్లీ సుమారుగా 2 లక్షలు అయితే అమ్ముతాయి. అండ్ ఈ సేల్స్ లో ఎక్కువగా ఐఫోన్స్ నే కొనుక్కుందాం అని చెప్పి వెయిట్ చేస్తుంటారు. ఎందుకంటే ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ ఐఫోన్స్ ఏవైతే ఉన్నాయో చాలా తక్కువగా మనకు రావడం జరుగుతుంటుంది. అఫ్కోర్స్ అలా ఈ సంవత్సరంలో అతి ఎక్కువగా అమ్ముడుపోయినటువంటి మోడల్ ఏదైనా ఉంది అంటే ఐఫోన్ 13. దీన్ని అదునుగా చేసుకొని నోయిడాలో ఉన్నటువంటి, నోయిడా ఒకటే కాదండి, రాజస్థాన్, హైదరాబాద్, సో కొంతమంది ఏదైతే ఉందో అంటే ఎక్కడైతే ఎక్కువ మంది చేరుతూ ఉంటారో అక్కడే సేల్స్ అవుతుంటారు, అక్కడే మోసాలు జరుగుతూ ఉంటాయి అని అంటారు చూసారా. సేమ్ అదే విధంగా ఫేక్ ఐఫోన్స్ ను కూడా మనకు మార్కెట్ లోకి తీసుకొని రావడం జరిగింది. మేబీ నిన్న మీకు డెలివరీ అయినటువంటి లేదా డెలివరీ అవ్వబోతున్నటువంటి లేదా కొందాం అనుకుంటున్నటువంటి ప్రోడక్ట్ కూడా ఫేక్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. సో దానికోసం మిమ్మల్ని అలర్ట్ చేద్దాం అని చెప్పి ఈ వీడియోని మీ ముందుకే తీసుకొచ్చాను. సో వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో కూడా షేర్ చేసుకోండి. సో వాళ్ళని కూడా మీరు సేవ్ చేసిన వాళ్ళు అవుతారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఏం జరిగింది అంటే నోయిడాలో నిన్న పోలీసులు ఎన్సీఆర్ ఢిల్లీలో 4గురిని అయితే పట్టుకున్నారు. వీళ్ళ నుంచి 60 ఐఫోన్లు అయితే స్వాధీనం చేసుకోవడం జరిగింది. సుమారుగా 4.5 లక్షలు, 5 లక్షలు. బట్ అప్పటికే చాలా వరకు మొబైల్ ఫోన్స్ మార్కెట్ లోకి అయితే వెళ్ళిపోయినాయంట. వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే రెగ్యులర్ గా ఉండేటువంటి లోకల్ మార్కెట్, గఫర్ మార్కెట్ ఎట్లాంటి ఉంటుంది సార్, వాళ్ళ దగ్గర నుంచి చైనా నుంచి క్లోన్ చేసినటువంటి ఐఫోన్లను పర్చేజ్ చేస్తున్నారు. అండ్ ఇదే చైనాకి మళ్ళీ 4,500 రూపాయలు పెట్టి ఒరిజినల్ డబ్బా, ఎందుకంటే ఫస్ట్ మనం ఇన్ హ్యాండ్ ఫీల్ పట్టుకోగానే ఆ డబ్బా బాక్స్ ఎలా ఉంటుందో మనకు అర్థమైపోతుంది కదా. అండ్ ఆ ర్యాప్ చేసే స్టిక్కర్స్ ఉంటుంది సార్, రిమూవ్ చేస్తాం, షేర్ చేస్తాం. సో ఆ స్టిక్కర్స్ ని 1000 రూపాయలు, అంటే వీళ్ళకి మొత్తం కలిపి ఫోన్ ఖరీదు వచ్చేటప్పటికి 12,000 ఫోను, 4,500 రూపాయల బాక్స్ ప్లస్ 1000 రూపాయలు స్టిక్కర్, మొత్తం 17,500 రూపాయలకి వీళ్ళ ఐఫోన్ అయితే తయారవడం జరుగుతుంది. దీన్ని లోకల్ మార్కెట్ లో ఏదైతే మేము ఆన్లైన్ లో పర్చేజ్ చేసామో మాకు కార్డ్ డిస్కౌంట్ తో వచ్చింది. బట్ ఆన్లైన్ లో మీకు ఏ ప్రైస్ లో అయితే ఉందో ఆ ప్రైస్ లోనే నేను మీకు అమ్ముతున్నాను. ఎందుకంటే అదే ప్రైస్ లో అమ్ముతున్నానంటే ఎవరు కొనరు కదా. బట్ నా కార్డ్ డిస్కౌంట్స్ తో నేను కొంటున్నాను అని అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని పర్చేజ్ చేస్తారు కాబట్టి సో 56,000 రూపాయలకు అమ్ముతుండగా వీళ్ళనైతే పట్టుబడ్డారంట. ఇది కేవలం ఢిల్లీలో కాదు, ఈవెన్ మనకి హైదరాబాద్ అలాగే రాజస్థాన్ లో కూడా జరుగుతుంది. సో ఒకవేళ మనకి డెలివరీ చేసే డెలివరీ బాయ్స్ కానీ వీళ్ళు కానీ కుమ్మక్కయ్యారంటే అలాంటి ఫ్రాడ్ ప్రొడక్ట్స్ మన దాకా కూడా వచ్చే అవకాశం ఉంది. సో మీరు అలాంటి బారిన పడకుండా ఉండడం కోసం నేను మీకు కొన్ని ట్రిక్స్ అయితే చెప్తాను. సో ఇవి ఫాలో అవ్వండి మీరు డెలివరీ తీసుకునే ముందల. మొదటిగా మీ మొబైల్ ఫోన్ మీకు డెలివరీ రాగానే రిటైల్ బాక్స్ అయితే ఉంటుంది కదా, ఆ బాక్స్ ఓపెన్ చేయకంటే బిఫోరే దాని కింద మనకు ఒక సీరియల్ నెంబర్, ఐఎంఈ నెంబర్ ఉండడం జరుగుతుంది. సో ఈ సీరియల్ నెంబర్ ని మీరు డైరెక్ట్ గా apple.com వెబ్సైట్ లోకి వెళ్ళి అందులో మీ సీరియల్ నెంబర్ ని కనుక మీరు ఎంటర్ చేశారు అన్నట్టు ఇది వ్యాలిడ్ పర్చేజా కాదా అనేది మీకు అక్కడ చూపించడం జరుగుతుంది. ఎందుకంటే ఈ సీరియల్ నెంబర్ యాపిల్ డేటాబేస్ లో ఉందంటే వ్యాలిడ్ పర్చేజ్ అని చెప్పి, లేదు అన్నట్లయితే వ్యాలిడ్ పర్చేజ్ కాదని చూపించడం జరుగుతుంది. ఇది అయిపోయిన తర్వాత ఒకవేళ వ్యాలిడ్ పర్చేజ్ అయి ఉన్నట్లయితే, ఎందుకంటే మేబీ వీళ్ళు బాక్స్ లో ఇంపోర్ట్ చేశారు కాబట్టి అక్కడ సేమ్ సీరియల్ నెంబర్స్ ఉండే అవకాశం ఉంది కాబట్టి లోపల ఉన్న ప్రోడక్ట్ జెన్యూన్ ఉండకపోయే అవకాశం ఉంది కాబట్టి సింపుల్ మీరు ఆ డెలివరీ బాయ్ కి ఇచ్చేసేసి డెలివరీ బాయ్ ని ఓపెన్ చేయమనండి. సో డెలివరీ బాయ్ మొత్తం టాప్ టు బాటమ్ కవర్ అవుతూ అండ్ ఈ ఐఎం నెంబర్, సీరియల్ నెంబర్ తో ఎటువంటి కట్ లేకుండా మొత్తం బాక్స్ ఓపెన్ చేసేది కూడా ఓ ఫోన్ ఆన్ చేసిన తర్వాత మీకు కింద ఐ బటన్ రావడం జరుగుతుంది, ఇన్ఫర్మేషన్ బటన్. దాన్ని క్లిక్ చేశారంటే దాని ఐఎం నెంబర్, సీరియల్ నెంబర్స్ అన్ని చూపిస్తాయి. సో బాక్స్ మీద ఉన్నటువంటి సీరియల్ నెంబర్స్ అలాగే ఫోన్ లో ఉన్నటువంటి సీరియల్ నెంబర్స్ ఒకటే ఉందా లేదా అని మ్యాచ్ అవ్వాలి. సో ఇది ఫస్ట్. తర్వాత మీ మొబైల్ ఫోన్ లో ఉండేటువంటి సీరియల్ నెంబర్ ని కూడా మళ్ళీ తిరిగి యాపిల్ వెబ్సైట్ లోకి వెళ్ళి ఒకసారి అయితే చెక్ చేసుకోండి. సో ఈ రెండు ఓకే ఉంది అని అనుకుంటేనే అది జెన్యూన్ ప్రొడక్ట్ అని చెప్పి ఆ తర్వాత మీరు డైరెక్ట్ గా సిమ్ కార్డ్ వేసుకొని మీరు అయితే యాక్టివేట్ చేసుకోవచ్చు. సో ఫ్లిప్కార్ట్ లో ఓపెన్ బాక్స్ డెలివరీ ఉంది, మరి అమెజాన్ లో ఓపెన్ బాక్స్ డెలివరీ లేదు. మరి అలాంటి సందర్భాల్లో ఏంటి అన్నట్లయితే ద సేమ్ థింగ్, అక్కడ ఓపెన్ బాక్స్ డెలివరీ లేకపోయినా కానీ అక్కడ ఉండేటువంటి ఎగ్జిక్యూటివ్ ఎవరైతే ఉన్నారో లేదా డెలివరీ బాయ్ ఎవరైతే ఉన్నారో అతని చేతే ఈ పని అంతా చేయించండి. సో నేను చెప్పినట్లు సీరియల్ నెంబర్స్, ఐఎం నెంబర్స్ అన్ని వెరిఫై చేసుకోండి. ఆ తర్వాత ఆ మొబైల్ ఫోన్ ని మీరైతే తీసుకోండి. ముఖ్యంగా చెప్పాలన్నట్టయితే ఆన్లైన్ లో నేను ఆర్డర్ చేశాను, ఆఫ్లైన్ లో నాకు కార్డ్ డిస్కౌంట్ వచ్చింది, నేను తక్కువగా అమ్ముతున్నా అని చెప్పి మీ దగ్గర ఎవరన్నా అమ్మటానికి ట్రై చేస్తున్నారు అన్నట్లయితే కనుక సస్యమిరా అలా కొనకండి. అండ్ డెలివరీ బాయ్స్ వీడియో రికార్డ్ చేస్తూనే మీరు ఈ సీరియల్ నెంబర్స్ వీటన్నిటిని అయితే చెక్ చేసుకోండి. ఎందుకంటే 50-60 వేల రూపాయలు చిన్న అమౌంట్ ఏం కాదు, అండ్ మన హార్డ్ అండ్ మనీ. సో ఇవి తెలియక మనం చేసేటువంటి చిన్న చిన్న పొరపాట్లు ఏవైతే ఉన్నాయో చాలా పెద్ద మిస్టేక్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. సో అంతా బానే ఉంది, మీరు మొబైల్ ఫోన్ లో సిమ్ కార్డ్ కూడా వేసుకొని అయితే యూజ్ చేస్తున్నారు, అయినా కానీ మీకు ఇంకా కొంచెం డౌట్ ఉంది అన్నట్లయితే కనుక మీ నియర్ బై ఉన్నటువంటి యాపిల్ స్టోర్ కి వెళ్ళిపోండి. సో అక్కడికి వెళ్ళి అక్కడ ఒకసారి వెరిఫై చేసుకున్నారు అన్నట్లయితే దట్ వుడ్
బట్ అవసరం మనది కాబట్టి కొంచెం ఓర్చుకొని అయితే ఉండండి. సో ముఖ్యంగా ఆఫ్లైన్ లో ఎక్కువగా ఐఫోన్స్, అది కూడా నకిలీ ఐఫోన్స్ అయితే చలామణి అవుతున్నాయి. సో వీటిని అయితే దృష్టిలో పెట్టుకొని సాధ్యమైనంత వరకు నేను చెప్పినటువంటి ఈ ట్రిక్స్ ని ఫాలో అయ్యారు అన్నట్లయితే జెన్యూన్ ప్రొడక్ట్ మీకు రిసీవ్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను, అలాగే ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఒకవేళ మీరు ఉపయోగపడిపోయినా మీ ఫ్రెండ్స్ ఎవరన్నా కానీ దీనికి సంబంధించినటువంటి ఫోన్స్ ను బుక్ చేశారంటే వాళ్ళకు ఉపయోగపడే అవకాశం ఉంది. ఇదంతా కాదు, అసలు ఏ సెల్లర్ కరెక్ట్ ఉన్నారు, ఏది ఒరిజినల్ ఏది డూప్లికేట్ అని చెప్పి తెలుసుకోవడం మీకు కొంచెం కష్టంగా ఉందన్నట్లయితే వాసు టెక్ డీల్స్ అని చెప్పి మన టెలిగ్రామ్ గ్రూప్ ఒకటి ఉంటుంది, అందులోకి వెళ్ళండి. అందులో నేను కామెంట్ సెక్షన్ లో పిన్ చేసి పెడతాను. అక్కడ మీరు సెలెక్ట్ చేసుకొని మీకు కావాల్సినటువంటి మొబైల్ మోడల్ ఏదైతే ఉందో అనేది మీరు డైరెక్ట్ గా పర్చేజ్ చేసుకోవచ్చు. మేము జెన్యూన్ సెల్లర్ ని ఫిల్టర్ చేసి మరి అట్లా పెడుతూ ఉంటాము. సో అక్కడ నుంచి మీరు అయితే పర్చేజ్ చేసుకోవచ్చు. మేబీ సెల్లర్ జెన్యూన్ ఉన్నా కానీ మేబీ డెలివరీ బాయ్ మ్యానిపులేషన్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇందాక నేను చెప్పిన స్టెప్స్ అన్నిటిని కూడా, అంటే ఫస్ట్ లో నేను చెప్పాను చూసారా ఐఎంఐ నెంబర్, సీరియల్ నెంబర్స్ అన్ని, సో వాటన్నిటి చెక్ చేసి వెరిఫై చేసుకున్న తర్వాత మాత్రం వీడియో ప్రూఫ్ తో మీరు వాటిని డెలివరీ తీసుకోండి. ఇఫ్ ఎనీథింగ్ గోస్ రాంగ్, ఆ వీడియో ప్రూఫ్ తోటి మనం ఫైట్ చేసి మన ఒరిజినల్ ఫోన్ ని కానీ లేదా మన మనీని కానీ మనం బ్యాక్ తీసుకొని రావచ్చు. సో ఇంకా ఇవే కాదు, మరిన్ని లూట్స్ కూడా వస్తుంటాయి. సో వాటన్నిటిని లూట్ చేయాలి, తక్కువ ప్రైస్ లో పర్చేజ్ చేయాలంటే మన డీల్స్ గ్రూప్ లో జాయిన్ అయిపోండి. ఇట్స్ టోటల్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.